ఈ పాత్రలు సన్నివేశాలు ఎవరిని కించపరచాలని కాదు, కానీ ఆ అమ్మాయితో షాపింగ్కి వెళ్ళినోడికి మాత్రం ఈ షాప్లో నాకు కావాల్సినవి ఏమీ లేవు, వేరే షాప్కి వెళ్దాం. ఏంటి అప్పుడే చూస్తావా? హుసే ఇంకా 1 మినిట్ కూడా చూడలేదు కదే, అలా ఎలా చెప్పావే? లెఫ్ట్ నుండి ఫస్ట్ రోలో థర్డ్ది గ్రే కలర్ కుర్తీ, థర్డ్ రోలో ఫోర్త్ది గ్రీన్ కలర్, 6th రోలో 7th వైట్ ఫ్లవర్స్ ప్యాటర్న్, 7th రోలో థర్డ్ షెల్ఫ్లో ఫస్ట్ది స్కై బ్లూ విత్ పింక్ మిర్రర్ వర్క్. ఓడి అమ్మ, మోహిత్ ఈ డ్రెస్ ఎలా ఉందిరా? సూపర్ ఉంది. పోనీ ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. పోనీ ఈ డ్రెస్ బాగుంటుందా? బాగుంది. మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఇదే వేసుకుందిరా. ఓడి అమ్మ, చంద్రముఖి పూడినట్టుంది. ఈ నెట్ చూడు ఎంత బాగుందో. ఇదేస్తే ఎలా ఉంటుంది మోహిత్? మోహిత్ ఈ కలర్ చూడు ఎంత బాగుందో. ఇదేస్తే భలే ఉంటుంది కదా. మోహిత్ ఈ బొమ్మలు చూడు మోహిత్, భలే ఉంది కదా. మోహిత్ ఈ కలర్ చూడు మోహిత్, మోహిత్ ఈ ప్రింట్ చూడు మోహిత్. అన్నా చెప్పండి మేడం. ఆ రెడ్ కలర్ షూస్ ఎంత అన్నా? 500 మేడం. 50కి ఇవ్వండి. హుసే మరీ అంత తక్కువగా? అరే నువ్వు గెలక్కు మేడం ఆ కాస్ట్కి రాదు, 300 లాస్ట్ మేడం. అన్నా 60 అన్నా. మేడం 250 లాస్ట్. అన్నా లాస్ట్ 70. మేడం ఇది రెగ్జిన్ ఒరిజినల్ నెబ్బురాన్ ప్రోడక్ట్, ఇది లాస్ట్ 200 మేడం. అస్సలు ఒక్క రూపాయి కూడా తగ్గదులే మేడం. ఆ లెదర్కి 70 రూపీస్ కన్నా ఇంకెక్కువ పెట్టలేమన్నా, వేస్ట్. అబ్బా రాదు మేడం. 70 రాదు మేడం. సరే పదరా మోహిత్, మనం వేరే షాప్కి వెళ్దాం. మేడం ప్లీజ్ రండి మేడం ఒకసారి. లాస్ట్ 170 మేడం. అన్నా మీ మాట కాదు నా మాట కాదు, ఒక రౌండ్ ఫిగర్ చేసుకుందాం, 100 ఓకేనా? రాదు మేడం, చూడండి మేడం. వస్తుందిలే అన్నా. ఇంకొక 20 రూపాయలు ఏంటి మేడం? అరే వస్తుంది అంటున్నానా? రాదు మేడం. లేదన్నా వస్తుందన్నా. రాదు మేడం. వస్తుందన్నా, ఇంకొకసారి చూడండి మేడం. ఆడాలో మీకు జోహార్లు. ఆకలేస్తుంది బాగా. సరే తినేసి కోటి వెళ్దాం. కోటి ఎందుకే? అంటే ఇన్ని డ్రెస్సెస్ కొన్నాను కానీ దీనికి మ్యాచింగ్ బెల్ట్ కొనలేదుగా. నీ అమ్మ జీవితం. ప్యాంట్ పటాన్ చెరువులో, టాప్ టోలీ చౌకీలో, సికింద్రాబాద్ లో చున్నీ. హైదరాబాద్ ఏమైనా అరెకరం ఉందనుకున్నావే? ఏంటి రావా? వెల్కమ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాకు కొన్ని డ్రెస్సెస్ చూపిస్తారా? మ్యామ్ షూర్. ఏ డ్రెస్ అయితే బాగుంటుంది? హే ఆ డ్రెస్ బాగుంది కదా. ఓకే. ఇది లేటెస్ట్ మోడల్ మ్యామ్. ఇది కలర్ చాలా బ్రైట్ గా ఉంది, వద్దు. ఉండండి ఇంకోటి తీసుకొస్తా. ఇది చూడండి మ్యామ్. ఇది ఫ్యాబ్రిక్ అంతగా బాగాలేదు, వద్దు. ఇది చూడండి మేడం. బార్డర్ అస్సలు బాగాలేదు. ఇదేనా మేడం? ఓకేనా? అంతా బాగుంది కానీ ఆ డిజైన్ చెడగొట్టిందబ్బా. ఇంకో డ్రెస్ నచ్చలేదు, బాగలేదు. వేరే డ్రెస్ తేవయ్యా. వేరే డ్రెస్ ఇంకో డ్రెస్, వేరే డ్రెస్
ఇంకో డ్రెస్ ప్లీజ్. వేరే డ్రెస్. A few hours later. అంతా బాగుంది, కానీ ఆ పువ్వుల మధ్యలో డాట్ ఉంది కదా, అది లేకపోతే ఇంకా బాగుండేది. డాటా? ఇంత పెద్ద డ్రెస్లో డాట్ ఏడ కనిపిస్తుంది మేడం? చూసే వాళ్ళకి అంత చిన్నది కూడా అనిపించదు మేడం. ఇంత దగ్గర నుంచి చూస్తున్నా నాకే కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించిందా? ఇదేంట్రా బాబు, డీటెయిల్కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఛే. వేరే డ్రెస్ తీసుకుంటాను తెస్తాను మేడం. A few hours later. మేడం, షాప్లో ఉన్న డ్రెస్లను చూస్తారు, ఇదే లాస్ట్. ఓ ఇదే లాస్ట్ డ్రెస్సా? నచ్చలేదు. అయితే ఇప్పుడు వేరే షాప్కి వెళ్ళాలి. పద. పద. మేడం మేడం మేడం, హా? ఇన్ని డ్రెస్సులు చూసారు, కనీసం ఒక్క డ్రెస్ అని తీసుకోండి మేడం, ప్లీజ్ మేడం. అంటే ఇప్పుడు నువ్వు ఇన్ని డ్రెస్సులు చూపించావు అని చెప్పి ఒక డ్రెస్ కంపల్సరీ తీసుకోవాలా? మేడం, మార్నింగ్ 11కి వచ్చారు మేడం, నైట్ 11 అవుతుంది. Shit. ఒసేయ్, నీకు రేపు డ్రెస్ కావాలి. ప్లీజ్ మేడం, ఇప్పుడు బయటికి వెళ్తే ఒక డ్రెస్ కూడా ప్లీజ్ దొరకదు. మ్యామ్, సో ఇక్కడ ఏదో ఒకటి తీసేసుకో. ప్లీజ్ మ్యామ్, ఒక్క డ్రెస్ అనేది తీసుకోండి మేడం. ఓకే ఓకే తీసుకుంటానులే. థ్యాంక్ యూ మేడం. స్టార్టింగ్ లో చూపించిన థర్డ్ డ్రెస్ ఇవ్వండి. గుర్తులేదు మేడం. హాయ్ రా. హ, వచ్చేసింది. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? షాపింగ్కి వెళ్దామా? నీతోనా? ఇలా వెళ్ళి అలా పిక్ చేసుకుని ఇలా వచ్చేద్దాం. లాస్ట్ టైం కూడా ఎలాగే అన్నావే, మాల్ మొత్తం తిప్పి ఇంత ఇంతంటే ఇంత పిన్ తీసుకున్నావు. అప్పుడు తిరిగింది పిన్ కోసం రా. హో, మరి మాల్ మొత్తం తిరిగావు. దట్ ఈస్ కాల్ షాపింగ్. షాపింగ్ అంటే క్లారిటీ లేకపోవడమా? జస్ట్ షటప్ మోహిత్. మాకేం కావాలో మాకు ముందే తెలుసు. అసలు మాల్లో అన్ని షాప్స్ ఎందుకు తిరుగుతామో తెలుసా? ఆ షాప్లో ఈ షాప్లో కాస్ట్ డిఫరెన్స్ ఎంత, ఎక్కడ మంచి కలెక్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎలాంటి డ్రెస్ తీసుకోవాలని మేము ముందే ఫిక్స్ అవుతాం. అలా తిరిగే ప్రాసెస్లో నైట్ వరకు తిరిగి మాకు నచ్చింది కొని మాల్ బయటికి వచ్చి ఒక ప్లేట్ పానీపూరి తిని ఇంటికి వెళ్ళి బెడ్ మీద టైర్డ్నెస్తో పడుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? అవునా? అయినా సరే నేను రాను. డోంట్ వరీ, ఐ ఆల్రెడీ ఫౌండ్ సమ్వన్. ఆహా, ఎవడా బకరా? అదిగో అంగపార్. హాయ్ మావా. హాయ్ శ్వేత. అమ్మని అమ్మ జైగాడా. అబ్బా, ఇలా హాయ్. సేవ్ చేయాలి. ఏంటి షాపింగ్ కా? రే, అరే షాపింగ్ కి ఇలా అరే, వెళ్ళి వెళ్ళొద్దు. అలా పిక్ చేసుకుని అరే, ఇలా వచ్చేద్దాం. నేను చెప్పేది విని వెళ్ళొద్దు. ఓకే. అరే నేను చెప్పే- రానన్నాడా? అరే మనకి మధ్యాహ్నం సినిమా ఉంది, మర్చిపోయావా? అది ఆఫ్టర్నూన్ కదా మావా. కీ సిటీ పో. నేను ఇంకెవడు సేవ్ ఇలా వెళ్ళి చేయలేడు. అలా రావటమేనంట. నువ్వు రెడీగా ఉండు, వరి ఒక మావా. వెళ్ళు. సరే మామ, నేను ఉమర్ గడ మధ్యాహ్నం సినిమాకి వెళ్తాం. అదేంటి, మన ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. మొన్న నీతో మూవీకి వస్తానని చెప్పి రాలేదు కదా? అవును, రాలేనన్నావు. ఆ రోజు మార్నింగ్ దీంతోనే షాపింగ్కి వెళ్ళి నైట్ వాళ్ళకి వచ్చా. మా మా ప్లీజ్ కాపాడు మా. హా. మా ప్లీజ్ రా, ప్లీజ్ మా, ప్లీజ్ రా, నా కొడుకు. వెళ్ళు. రే మోహిత్ ప్లీజ్ రా, రే మావా, రే. బాయ్. అమ్మయ్యా, మనం సేఫ్. గర్ల్స్తో షాపింగ్ అంటే షేర్ ఆటో ఎక్కి చెప్పడం కూడా రావట్లేదు.